సిరీస్లో ఉన్నాడు సార్ ఇప్పుడు పాపం లయన్ स्वतंत्र भारत माता के भारत स्वतंत्र भारत माता के भारत स्वतंत्र भारत माता के झंडा वंदन जन मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा सुभाषिष मागे राधे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. సో మనం ముందుగా ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి, ప్రత్యేక నమస్కారాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. మనందరికీ తెలుసు మన భారత రాజ్యాంగంలో ప్రవేశిక ఉంటుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్క భారత పౌరుడికి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీని కలుగు చేయడమే. సో అటువంటి అత్యుత్తమైన మన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరము గౌరవించాలని, పాటించాలని ఆశిస్తున్నాను. మనందరికీ తెలుసు మన వేమన్న గారు ఒక శతకం రాశారు. దానిలో ఒక పద్యం ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అదేలా, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ పని అయితే చేస్తారో అది బూడ్చే పని అవ్వచ్చు, కడిగే పని అవ్వచ్చు, డాక్టర్ పని అవ్వచ్చు, ఇంజనీర్ పని అవ్వచ్చు, జడ్జి పని అవ్వచ్చు, అడ్వకేట్ పని అవ్వచ్చు, సీఎం పని అవ్వచ్చు, పిఎం పని అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పని అవ్వచ్చు. ఎవరు ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని శ్రద్ధగా, డిసిప్లైన్తో, ఆనెస్టీతో, పంక్చువాలిటీతో, సమయస్ఫూర్తితో చేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. మీడియా బ్రదర్స్కి నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ ఆల్. 56 సంవత్సరాల సుదీర్ఘకాలం భారతదేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన అనే విషయం జెన్ కేటగిరీ అంటే జెడ్ జనరేషన్ కేటగిరీ పిల్ల వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు మిగతా ప్రపంచం అంతా రకరకాల కోపతాపాలకు, ఇబ్బందులకు, డిప్రెషన్ అంటాము, ఎకనామిక్ ఫెయిల్యూర్స్కి రకరకాలకు గురైనా కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో మనం ఈరోజు ప్రపంచంలో 8 పాయింట్ అండ్ యాడ్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరము జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం. మనం 3వ రిచెస్ట్ కంట్రీగా మారినాం. 10 ఏళ్ల క్రితము, 12 ఏళ్ల క్రితము ఈ విధంగా సాధ్యం అనుకుంటే కాదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యాజ్ యూ సో యూ రీప్ అంటాం. ఏ రకమైన విత్తనం వేస్తే ఆ రకమైన ఫలితాలు వస్తాయి, ఏ రకమైన ఆలోచనలు చేస్తే ఆ రకమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు ఫలితము ఎందుకు వస్తుందంటే మనం చేసే ఆలోచనలో, మనం ఫాలో అయ్యే మెథడాలజీలో, మన నిబద్ధతలో, మన ఆత్మశుద్ధిలో, మన ఉద్దేశాల్లో క్లారిటీ వచ్చింది. కాబట్టి చేసే పని, చేయాల్సిన ఉద్దేశం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఈ విషయాల్లో క్లారిటీ వచ్చింది.
సగటు మానవుడు బేసిక్ యూనిట్గా మనం పరిశీలించిన తర్వాత ఆ సగటు వ్యక్తి, సగటు పౌరుడు, సగటు భారతీయుడు ఆ వ్యక్తికి ఏం చేరాలో ఆ వ్యక్తికి చేరినప్పుడు సుపరిపాలన సాధ్యమైంది, సుపరిపాలన జరుగుతోంది. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా, ఎన్ని రకాల డిస్టర్బెన్స్ ఉన్నా కూడా, ఈ దేశం చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, బర్మా కావచ్చు, ఇతరత్ర దేశాల్లో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా శ్రీలంక కూడా మనం ఎందుకు ఉన్నామంటే ఈ రాజ్యాంగం 76 సంవత్సరాల క్రితము 2.5 సంవత్సరాలు సుదీర్ఘంగా పెద్దలంతా ఆలోచించి నిబద్ధతతో ఎంతో అద్భుతమైన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో దీన్ని డాక్యుమెంట్ చేశారు. చాలా మంది కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు, రావు గారు. డెస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మనం క్రెడిట్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకు ఇస్తున్నామంటే ఈజ్ ది ఫైనల్ ఆర్కిటెక్ట్. ఈ రోజు అనుభవిస్తున్న ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు, ఈక్వాలిటీ బిఫోర్ లా కావచ్చు, రైట్ టు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఇతరత్ర ప్రతి చోట చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఆర్టికల్ని ఈరోజు మనం ఉపయోగిస్తుంటే తెలుస్తుంది ఎంత అద్భుతంగా, ఎంత కష్టపడి, ఎన్ని రోజులు శ్రమ కోర్చి రాశారని. ఆ శ్రమ పెద్దలందరికీ తలవంచి నమస్కరిస్తున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళని గౌరవించుకునే స్థాయికి వాళ్ళు ఎదిగినారు. ఈ రోజు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఎలా ఉంటుందని మనమంతా అనుభవిస్తున్నాం, చూస్తున్నాం, డెవలప్మెంట్ చూస్తున్నాం. నేను స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఇది డిక్షనా, ఊరికే బుక్ అని రకరకాల ఎగతాలుగా మాట్లాడేవాళ్ళం. కానీ ఈరోజు నౌ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇది నేను నా జీవితంలోనే నేను అనుభవిస్తున్నాను. ఈ రాజ్యాంగం ఎంత అద్భుతంగా, ఎంత కష్టపడి రాసిన ఈ రాజ్యాంగం వల్ల మనం ఎంత సుఖంగా ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నా కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి చేయాలి. రాజ్యాంగమే మనకు గీత, రాజ్యాంగమే మనకు గైడెన్స్. థ్యాంక్ యూ.